Hi friends, Namaste. Welcome to my channel Smart SLP Online English Classes. So today we are going to learn about tenses subtype like future perfect. ఫ్యూచర్ పర్ఫెక్ట్ నుంచి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాటి యొక్క స్ట్రక్చర్ ఏంటి, సెంటెన్స్ ఇస్తే ఏ విధంగా కన్వర్ట్ చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ యొక్క స్ట్రక్చర్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. చూడండి, subject plus will or shall plus have plus V3 plus object. Subject plus will or shall plus V3. Will or shall plus have plus V3 plus object. షల్ కానీ విల్ కానీ వస్తుంది, తర్వాత హ్యావ్ వచ్చిన తర్వాత V3 ప్లస్ ఆబ్జెక్ట్ అనేది వస్తుంది. సో లెట్స్ సీ దిస్ సెంటెన్స్. ఇక్కడ ఒక 4 సెంటెన్స్ ఇచ్చాను, చూడండి. మనం కన్వర్ట్ చేద్దాం. ఐ అనేది ఒక సబ్జెక్ట్, విల్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. విల్ హ్యావ్ వచ్చిందా? రిటర్న్ అనేది రైట్ కి V3 ఫామ్ అనేది రైట్ V1, V2, V3 అది రిటర్న్ వస్తుంది. ఓకేనా? V2 ఫామ్, V3 ఫామ్ వచ్చి రిటర్న్ అనేది వస్తుంది. ఆబ్జెక్ట్ అనేది లెటర్. వచ్చిందా? సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ మై వర్క్ బై 9 PM. ఈ సెంటెన్స్ లో చూసినట్టయితే ఒకసారి చూద్దాం. ఐ అనేది ఒక సబ్జెక్ట్, విల్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఫినిష్డ్ V3 ఫామ్. ఫినిష్ అంటే V1, ఫినిష్డ్ అంటే V2, ఫినిష్డ్ అంటే V3. దానికి V2 అదే వస్తుంది, V3 అదే వస్తుంది. మై హోంవర్క్ బై 9 PM అనేది ఒక ఆబ్జెక్ట్. సో ఇక్కడ సెంటెన్స్ బట్టి వచ్చేసిందా? ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 సెంటెన్స్ చూసినాం కదా, మనం ఇప్పుడు థర్డ్ సెంటెన్స్ కూడా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ థర్డ్ ఎగ్జాంపుల్ చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్ ఏంటి? హీ విల్ హ్యావ్ రిటర్న్ ఎ లెటర్. ఈ యొక్క సెంటెన్స్ లో ఈ యొక్క ఫార్ములాని చూద్దాం, సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం. హీ అనేది ఒక సబ్జెక్ట్, విల్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, మనకు తెలిసిందే. విల్ హ్యావ్. రిటర్న్ అనేది V3 ఫామ్. రైట్ V1, wrote. V2 రిటర్న్ V3 ఫామ్. రైట్, wrote, రిటర్న్ V3 ఫామ్. అర్థమైందా? రిటర్న్ అనేది V3 ఫామ్, ఆబ్జెక్ట్ అనేది ఏ లెటర్. సో వచ్చేసిందా? ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ లో ఉందనేసి మనం ఈజీగా చెప్పొచ్చు. అకార్డింగ్ టు స్ట్రక్చర్ యూ కెన్ కన్వే ద స్ట్రక్చర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ కన్వే ద స్ట్రక్చర్. either any sentence you will be easily find out. ఫస్ట్ వన్ చూడండి, ఐ అనేది సబ్జెక్ట్, విల్ హ్యావ్ అనేది హెల్పింగ్ వర్బ్, డ్రంక్ అనేది V3 ఫామ్, మిల్క్ అనేది ఆబ్జెక్ట్. ఈ సెంటెన్స్ చాలా ఈజీగా చూడండి ఫ్రెండ్స్. ఐ సబ్జెక్ట్, విల్ హ్యావ్ హెల్పింగ్ వర్బ్, ట్రంక్ V3 ఫామ్. ట్రంక్ కి V3 ఫామ్. ఎట్లా అంటే డ్రింక్ V1, డ్రింక్ అంటే V1 ఫామ్. డ్రంక్ V2, V3 కూడా ఏమొస్తుంది? V3 కూడా డ్రంకే వస్తుంది. ఆబ్జెక్ట్ ఏంటి? మిల్క్. సో అర్థమైందా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.